వాల్యూమ్ 5 డెఫినేషన్స్లో భాగంగా ఇంతకుముందు క్లాస్లో మనం క్లాస్ 50 వరకు చూసాం. క్లాస్ 50 డిలీటెడ్. క్లాస్ 49 వచ్చేసరికి వర్క్ పేపర్స్ గురించి చెప్తుంది. ఈ వర్క్ పేపర్స్ వచ్చేసరికి మెయిల్ ఆఫీసెస్ అలాగే సెక్షన్స్ ప్రిపేర్ చేస్తాయి. ఈ వర్క్ పేపర్స్ మెయిల్ అబ్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసి అదర్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాయి వర్క్ పేపర్స్తో పాటు అని క్లాస్ 49 చెప్తుంది. ఇప్పుడు క్లాస్ 51 కూడా డిలీటెడ్. క్లాస్ 52A 52లో 2-3 ఉంటాయి. 52A వచ్చేసరికి డ్యూ మెయిల్ అండ్ సార్టింగ్ లిస్ట్. డ్యూ మెయిల్ అంటే ఏంటి, సార్టింగ్ లిస్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ద డ్యూ మెయిల్ లిస్ట్ షోస్ ద డీటెయిల్స్ ఆఫ్ బ్యాగ్స్ టు బి రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ బై ఏ మెయిల్ ఆఫీస్ ట్రాన్సిట్ సెక్షన్. ఈ డ్యూ మెయిల్ లిస్ట్ అనేది ఏమి తెలియజేస్తుందంటే, డ్యూ మెయిల్ లిస్ట్ అనేది డీటెయిల్స్ ఆఫ్ బ్యాగ్స్ టు బి రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ బై మెయిల్ ఆఫీస్ ట్రాన్సిట్ సెక్షన్. ఏ బ్యాగ్స్ రిసీవ్ చేసుకున్నాం, ఏ బ్యాగ్స్ డిస్పాచ్ చేస్తున్నాం అనేది, ఎన్ని బ్యాగ్స్ రిసీవ్ చేసుకున్నాం, ఎన్ని బ్యాగ్స్ డిస్పాచ్ చేసాం, ఈ విషయాలన్నీ కూడా ఈ డ్యూ మెయిల్ లిస్ట్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. 52A డ్యూ మెయిల్ లిస్ట్. నెక్స్ట్ దీంట్లో ఈ డ్యూ మెయిల్ లిస్ట్ వచ్చేసరికి మెయిల్ ఆఫీసు ట్రాన్సిట్ సెక్షన్, ఒక సెక్షన్ సంబంధించి లేకపోతే ఒక మెయిల్ ఆఫీస్కి సంబంధించి ఏ బ్యాగులు రిసీవ్ చేసుకున్నాం, ఏ బ్యాగులు డిస్పాచ్ చేసాం అని తెలియాలంటే మనకి డ్యూ మెయిల్ లిస్టు చెక్ చేయాలి. నెక్స్ట్ ఆ డ్యూ మెయిల్ లిస్ట్ ఎలా ఉంటుంది, ఇట్ విల్ షో ఆల్రెడీ ఇంకేం చూపిస్తుందంటే, ఇన్ వాట్ కేసెస్ మెయిల్ లిస్ట్స్ ఆర్ టు బి డిస్పాచ్డ్ అండ్ రిసీవ్డ్ విత్ లూజ్ బ్యాగ్స్. లూజ్ బ్యాగ్స్ అంటే ఈ మెయిల్ లిస్టులు అనేవి బ్యాగ్స్లో లూజ్గా డిస్పాచ్ చేయబడతాయి. లూజ్ బ్యాగ్స్లో ఈ మెయిల్ లిస్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే, కొన్ని కేసెస్లో లూజ్ బ్యాగ్స్ రిసీవ్ చేసుకుంటాం, డిస్పాచ్ చేస్తాం, ఆ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ టు బి యూజ్డ్, ట్రాన్సిట్ బ్యాగ్స్ ఏమన్నా యూజ్ చేస్తే వాటి డీటెయిల్స్ కూడా ఈ డ్యూ మెయిల్ లిస్ట్లో ఉంటాయి. అలాగే అకౌంట్ బ్యాగ్స్, BO బ్యాగ్స్ ఆర్ టు బి సెంట్ ఆర్ రిసీవ్ ఇన్ మెయిల్ బ్యాగ్స్. కొన్ని అకౌంట్ బ్యాగ్స్ అలాగే BO బ్యాగ్స్ మెయిల్ ఆఫీసెస్ ద్వారా సెండ్ చేయబడతాయి. అలాంటి బ్యాగ్ డీటెయిల్స్ కూడా ఈ డ్యూ మెయిల్ లిస్ట్లో ఉంటాయి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ సబ్ ఆఫీస్ ద మెయిల్ బ్యాగ్స్ కంటైనింగ్ క్యాష్ బ్యాగ్ ఎంక్లోజ్డ్ ఇన్ రిజిస్టర్ బ్యాగ్. క్యాష్ బ్యాగ్ అనేది మస్ట్గా రిజిస్టర్ బ్యాగ్లో ఎంక్లోజ్ చేస్తారని క్యాష్ బ్యాగ్ గురించి తెలుసుకున్నప్పుడు చూసాం మనం. ఒకవేళ SO సబ్ ఆఫీస్కి సంబంధించి ఒక మెయిల్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్, ఒక మెయిల్ బ్యాగ్లో రిజిస్టర్ బ్యాగ్ ఉంటే ఆ రిజిస్టర్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ మస్ట్గా ఎన్క్లోజ్ చేయాలి. అది ఒకటి తెలుస్తుంది. అలాగే ఇందాక డ్యూ మెయిల్ లిస్ట్ చూసాం. అలాగే సార్టింగ్ లిస్ట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సార్టింగ్ లిస్ట్లో ఫర్ వాట్ ఆఫీసెస్ మెయిల్ బ్యాగ్స్ అండ్ రిజిస్టర్ బ్యాగ్స్ ఆర్ టు బి మేడ్ అప్. ఆ మెయిల్ బ్యాగ్స్, రిజిస్టర్ బ్యాగ్స్ ఏ ఆఫీసెస్ కోసం తయారు చేశారు అంటే, ఏ ఆఫీసెస్కి పంపించాలి, ఏ ఆఫీసెస్కి రిసీవ్ చేసుకోవాలనేది ఉంటుంది. అలాగే సార్టింగ్ లిస్ట్ అనమాట ఇది. టు వాట్ ఆఫీసెస్ పార్సిల్ మెయిల్ ఆర్టికల్స్ మే బి సెంట్ డైరెక్ట్లీ అండ్ ద మేనర్ ఇన్ విచ్ దే మస్ట్ బి డిస్పాచ్డ్. పార్సిల్ బ్యాగ్స్ ఉంటాయి, రిజిస్టర్డ్ పార్సిల్ బ్యాగ్స్, పార్సిల్ మెయిల్ ఆర్టికల్స్, వాటి డీటెయిల్స్ కూడా ఈ యొక్క సార్టింగ్ లిస్ట్లో ఉంటాయి. పార్సిల్ బ్యాగ్స్ ఏ ఆఫీసెస్ డైరెక్ట్గా సెండ్ చేయాలి, ఏ ఆఫీసెస్కి, అలాగే ఎక్కడ డిస్పాచ్ చేయాలి, అవి కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట ఈ సార్టింగ్ లిస్ట్లో మస్ట్ అండ్ షుడ్గా ఏవేవి ఎక్కడ డిస్పాచ్ చేయాలి, ఏ ఆఫీసెస్కి పంపించాలి అనేవి ఉంటాయి. నెక్స్ట్ 53 క్లాస్ 53 వచ్చేసరికి డ్యూ మెయిల్స్ అండ్ అన్యూజువల్ మెయిల్స్. డ్యూ మెయిల్స్ అంటే ఏంటి, అన్యూజువల్ మెయిల్స్ అంటే ఏంటో చూద్దాం. The term due mails comprise all the bags, articles and documents which must be dispatched every day at a regular intervals. చూడండి, డ్యూ అంటే తప్పనిసరిగా, ఎవ్రీడే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఎవ్రీడే ప్రతిరోజు తప్పనిసరిగా వెళ్ళే మెయిల్స్ని డ్యూ మెయిల్స్ అంటారు. ఇవి వచ్చేసరికి బ్యాగ్స్ అయి ఉండొచ్చు, ఆర్టికల్స్ అయి ఉండొచ్చు, డాక్యుమెంట్స్ కూడా అయి ఉండొచ్చు. ద టర్మ్స్ అన్యూజువల్ మెయిల్ కంప్రైజ్ పార్సిల్ బ్యాగ్స్, ప్యాకెట్ బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్, స్కామ్ బ్యాగ్స్, టెలిగ్రాఫ్ బ్యాగ్స్ అండ్ ఎనీ అదర్ బ్యాగ్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద డ్యూ మెయిల్. చూడండి, అన్యూజువల్ మెయిల్ అంటే ఏంటంటే, డ్యూ మెయిల్ అంటే తప్పనిసరిగా ప్రతిరోజు కొన్ని బ్యాగ్స్ కానీ, కొన్ని ఆర్టికల్స్ కానీ, కొన్ని డాక్యుమెంట్స్ కానీ పంపించవలసినవి ఉంటాయి. వాటిని డ్యూ మెయిల్ అంటాం. అంటే ప్రతిరోజు పంపిస్తారు, ఎవ్రీడే. అన్యూజువల్ మెయిల్ అంటే ఇది వచ్చేసరికి ఎవ్రీడే ఉండదండి, వాటిని అన్యూజువల్ మెయిల్ అంటాం. వచ్చేసరికి పార్సిల్ బ్యాగ్స్ ఉంటాయి, ఎవ్రీడే పంపించాల్సిన అవసరం లేదు. ప్యాకెట్ బ్యాగ్స్, అలాగే స్పెషల్ బ్యాగ్స్, అలాగే క్యాంప్ బ్యాగ్స్ కూడా, అలాగే టెలిగ్రాఫ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మనకి అన్యూజువల్ మెయిల్ కిందకు వస్తాయి. డ్యూ మెయిల్ కిందకి ఏవైతే రావో మిగతావన్నీ కూడా అన్యూజువల్ మెయిల్ కిందకే వస్తాయి. డ్యూ మెయిల్ కిందకి రానివన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫేసింగ్.
క్లాస్ 54 వచ్చేసరికి ఫేసింగ్. ఫేస్ అంటే ఏంటి, ఫేసింగ్ అంటే ఏంటో చూద్దాం. ద ఫేస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ద సైడ్ ఆన్ విచ్ ద అడ్రస్ ఈజ్ రిటర్న్. ఫేస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే ఏంటంటే, ఇది ఒక ఆర్టికల్ అనుకుంటే మనం ఇక్కడ టు అడ్రస్ రాస్తాం కదండి. దీన్ని ఈ అడ్రస్ రాసే ప్లేస్ని ఫేస్ ఆఫ్ ఆర్టికల్ అంటాం. దీని మొత్తాన్ని ఫేస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటాం. అర్థమైందా? ఫేస్ అంటే అది ఫేస్ ఆఫ్ ది ఆర్టికల్. ద టర్మ్ ఫేసింగ్ మీన్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ విచ్ ద అడ్రస్ సైడ్ అప్వర్డ్స్ అండ్ ద అడ్రస్ టర్న్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. చూడండి, ఫేసింగ్ వేరు, ఫేస్ వేరు. ఫేసింగ్ అంటే మనం అడ్రస్ ఒక ఆర్టికల్ మీద టు అడ్రస్ కానీ ఫ్రమ్ అడ్రస్ కానీ రాస్తాం కదండి, ఆ ప్లేస్ని ఫేస్ అంటాం. ఆర్టికల్ రాసే ప్లేస్ని ఆ అడ్రస్ రాసే ఆర్టికల్ మీద అడ్రస్ రాసే ప్లేస్ని ఫేస్ అంటాం. ఇలాంటి కొన్ని ఆర్టికల్ తీసుకుని ఫేస్ ఒకవైపు వచ్చేలాగా అరేంజ్ చేస్తే దాన్ని ఫేసింగ్ అంటాం. చూడండి, అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ విచ్ అడ్రస్ సైడ్ అప్వర్డ్స్ ద అడ్రస్ టర్న్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇవన్నీ కూడా ఒకదాని కింద ఒకటి అన్ని ఫేస్ కనిపించేటట్టు, అంటే అన్ని ఆర్టికల్స్కి అడ్రస్ కనిపించేటట్టు ఫేస్ ఒక ఫేసింగ్గా ఒక అరేంజ్మెంట్లో పెడితే కనుక వాటిని ఫేసింగ్ అంటాం. అంటే ఏం లేదు, ఒక ఆర్టికల్ తీసుకుంటాం, ఇక్కడ టూ అడ్రస్ కనబడితే నెక్స్ట్ ఆర్టికల్ మళ్ళీ టూ అడ్రస్ కనిపించేలాగా, అలా నెక్స్ట్ ఆర్టికల్ టూ అడ్రస్, ఇలాగా ఒక్కో ఆర్టికల్ని ఇలా ఫేస్ చేస్తూ ప్లేస్ చేస్తే దాన్ని ఫేసింగ్ అంటాం. టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసే ప్లేస్ని ఫేస్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీట్ అంటే ఏంటి, క్లాస్ 55. బీట్ అంటే ఏంటో చూద్దాం. ద టర్మ్ బీట్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు ఏ ఆర్ఎంఎస్ సెక్షన్ మీన్స్ ద పోర్షన్ ఆఫ్ రైల్వే ఆర్ స్ట్రీమర్ లైన్ ఓవర్ ద సెక్షన్ వర్క్స్. ఈ బీట్ అనేది ఒక ఆర్ఎంఎస్ సెక్షన్కి సంబంధించింది. ఆర్ఎంఎస్కి సంబంధించిన దాంట్లో చూసుకుంటే ఒక సెక్షన్కి సంబంధించి రైల్వే ఆర్ స్ట్రీమర్ లైన్ ఓవర్ విచ్ ద సెక్షన్ వర్క్స్. ఒక సెక్షను ఒక రైల్వేలో కానీ లేకపోతే స్ట్రీమర్ లైన్లో కానీ వర్క్ చేస్తే ఆ సెక్షన్కి సంబంధించినటువంటి ఎంత పోర్షన్ వరకు వర్క్ చేస్తుందో ఆ పోర్షన్ బీట్ అంటాం. ఒకసారి చూడండి. వెన్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు ద పోస్టల్ ఓవర్సీస్ డెలివరీ ఏజెంట్స్ సచ్ యాజ్ పోస్ట్ మ్యాన్, విలేజ్ పోస్ట్ మ్యాన్. ఈ బీట్ అనే మాట మనం మెయిల్ ఓవర్సీస్ యూజ్ చేస్తారు, పోస్టల్ ఓవర్సీస్, అలాగే డెలివరీ ఏజెంట్స్ కూడా యూజ్ చేస్తారు. పోస్ట్ మ్యాన్ కూడా బీట్ అనే మాట యూజ్ చేస్తాడు. విలేజ్ పోస్ట్ మ్యాన్ కూడా వర్తిస్తుంది ఇది. ఇట్ డినోట్స్ ద ఏరియా విత్ ఇన్ విచ్ దే ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ దేర్ రెస్పెక్టివ్ డ్యూటీస్. ఈ బీట్ అనేది ఎవరు, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉంటే పోస్ట్ మ్యాన్ అతని యొక్క డ్యూటీస్ చేయవలసిన ప్రదేశాన్ని, ఆ ప్లేస్ని బీట్ అంటారు. విలేజ్ పోస్ట్ మ్యాన్ ఉంటే విలేజ్ పోస్ట్ మ్యాన్ ఉంటే పోస్ట్ మ్యాన్, డెలివరీ ఏజెంట్స్ ఉంటే డెలివరీ ఏజెంట్స్, ఇలా ఎవరైతే వాళ్ళ యొక్క డ్యూటీస్ రెస్పెక్టివ్ డ్యూటీస్ చేసే ఆ ప్లేస్ని, పర్టికులర్ ఏరియాని బీట్ అంటారు. ఏ బీట్ ఇంక్లూడ్స్ ద పోస్ట్ ఆఫీస్ సర్వర్డ్ బై ద అఫీషియల్ కన్సర్న్. బీట్ అనేది ఒక పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఒక అఫీషియల్ సర్వ్ చేసే ఏరియాని బీట్ అంటారు. నెక్స్ట్ క్యాంప్ కరస్పాండెన్స్. క్యాంప్కి సంబంధించిన ఆర్టికల్స్ గురించి క్లాస్ 56 చెప్తుంది. క్యాంప్ కరస్పాండెన్స్ అంటే ఏంటో చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ క్యాంప్స్ కరస్పాండెన్స్ మీన్స్ లెటర్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఆఫ్ కరస్పాండెన్స్ అడ్రస్డ్ టు క్యాంప్ ఆర్ విత్ ఎనీ ప్రిస్క్రైబ్డ్ అడ్రస్ వితౌట్ ద ఎడిషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది ఫస్ట్ టౌన్ అండ్ ఇంటెండెడ్ ఫర్ ఆఫీసర్స్ ఆన్ టూర్. చూడండి, క్యాంప్ కరస్పాండెన్స్ అంటే క్యాంప్ లెటర్స్ అనమాట. కరస్పాండెన్స్ అంటే లెటర్స్ అనే అర్థం వస్తుంది. క్యాంప్ లెటర్స్, క్యాంప్కి సంబంధించిన లెటర్స్. ఇది క్యాంప్ కరస్పాండెన్స్ మీన్స్ లెటర్స్ అండ్ అదర్ ఆర్టికల్స్. చూసారా, కరస్పాండెన్స్ అంటే లెటర్, అదర్ ఆర్టికల్స్ అడ్రస్ టు క్యాంప్. ఒకవేళ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైనా క్యాంప్లో ఉంటే ఆ ఆర్టికల్స్ క్యాంప్కి అడ్రస్ చేయబడితే అది విత్ ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ అడ్రస్ వితౌట్ ఎడిషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది పోస్ట్ టౌన్. పోస్ట్ టౌన్ నేమ్ అనేది ఈ క్యాంప్ ఆర్టికల్స్కి క్యాంప్ బ్యాగ్స్ మీద ఎడిషన్ చేయవలసిన అవసరం లేదు. అంటే పోస్ట్ టౌన్ నోట్ చేయవలసిన అవసరం లేదు. ఆ అడ్రస్ క్యాంప్ ఆర్టికల్కి సంబంధించి అడ్రస్ రాసినప్పుడు పోస్ట్ టౌన్ అనేది నోట్ చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆఫీసర్కి టూర్లో ఉన్నప్పుడు అడ్రస్ చేస్తామో ఆర్టికల్స్ని, అలాంటప్పుడు పోస్ట్ టౌన్ అనేది రాయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 56A లేట్ లెటర్స్ అండ్ టూ లేట్ లెటర్స్. లేట్ లెటర్స్ అలాగే టూ లేట్ లెటర్స్ 56A. ఒకసారి చూద్దాం లేట్ లెటర్స్ అంటే ఏంటి, టూ లేట్ లెటర్స్ అంటే ఏంటి. లేట్ లెటర్స్ ఆర్ లెటర్స్ presented at the window of post office or mail office or posted in the letter box of a mail office after the prescribed hours of closing the mail but within the interval allowed for posting such letters with prescribed late fee fixed in addition to the postage. లేట్ లెటర్స్ అంటే ఏంటంటే, లేట్ లెటర్స్ అంటే కొన్ని లెటర్స్ ప్రజెంటెడ్ అట్ విండో ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్, మెయిల్ ఆఫీస్. మనం కొన్ని లెటర్స్ తీసుకొచ్చి పోస్ట్ ఆఫీస్ విండో దగ్గర కానీ మెయిల్ ఆఫీస్ దగ్గర కానీ పోస్ట్ చేయొచ్చు. పోస్టెడ్ ఇన్ లెటర్ బాక్స్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ లెటర్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు ఆఫ్టర్ ద ప్రిస్క్రైబ్డ్ హవర్ ఆఫ్ క్లోజింగ్. ఒకవేళ క్లోజ్ చేసిన తర్వాత కూడా పోస్ట్ ఆఫీస్ విండో దగ్గర కానీ మెయిల్ ఆఫీస్ దగ్గర కానీ లేకపోతే లెటర్ బాక్స్లో మెయిల్ ఆఫీస్కి సంబంధించిన లెటర్ బాక్స్లో కానీ ఆ యొక్క మెయిల్స్ అనేవి మనం
మెయిల్స్ అనేవి పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. విత్ ఇన్ ఇంటర్వెల్స్ అలౌడ్ ఫర్ పోస్టింగ్ సచ్ లెటర్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ లేట్ ఫీ అఫిక్స్డ్ ఇన్ అడిషన్ టు ద పోస్టేజ్. పోస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు లేట్ ఫీ అనేది ఆ లెటర్స్కే చెల్లించి అప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రిస్క్రైబ్డ్ లేట్ ఫీ, దానికి సంబంధించిన లేట్ ఫీ ఉంటుంది, ఆ లేట్ ఫీ చెల్లించి అప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని లేట్ లెటర్స్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? లేట్ లెటర్స్ అంటే కొన్ని పోస్ట్ ఆఫీసెస్ దగ్గర కానీ మెయిల్ ఆఫీసెస్ దగ్గర కానీ ఉన్న లెటర్ బాక్సుల్లో లేట్ లెటర్స్ ప్రిస్క్రైబ్డ్ లేట్ ఫీ అనేది దాని మీద అంటించి అప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూ లేట్ లెటర్స్ అంటే ఏంటో చూద్దాం. టూ లేట్ లెటర్స్ ఆర్ దోస్ పోస్టెడ్ విత్ ఇన్ సచ్ ఇంటర్వెల్స్ బట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ బీన్ ఫుల్లీ ప్రీపెయిడ్ విత్ పోస్టేజ్ అండ్ లేట్ ఫీ. ఈ టూ లేట్ లెటర్స్ అంటే ఏంటంటే, లేట్ లెటర్స్ అంటే లేట్గా పోస్ట్ చేసి లేట్ ఫీ అంటించేవి. టూ లేట్ లెటర్స్ అంటే ఆ లేట్గా పోస్ట్ చేసి మళ్ళీ లేట్ ఫీ అంటించకుండా ఉన్నవి, వాటిని టూ లేట్ లెటర్స్ అంటారు. చూడండి, ఆ ఇచ్చిన టైమింగ్స్లో పోస్ట్ చేయకుండా తర్వాత పోస్ట్ చేసినా, లేకపోతే ఆ ఇచ్చిన లేట్ లెటర్స్ పోస్ట్ చేయడానికి ఇచ్చిన టైమింగ్స్లో లేట్ ఫీ పే చేయకుండా పోస్ట్ చేసిన లెటర్స్ని టూ లేట్ లెటర్స్ అంటారు. దీస్ ఆర్ స్టాంప్డ్ డిటైన్ లేట్ ఫీ నాట్ పెయిడ్. అటువంటి లెటర్స్ని డిటైన్ లేట్ ఫీ నాట్ పెయిడ్ అనే స్టాంప్ వేసి డిటైన్ టిల్ ద నెక్స్ట్ డిస్పాచ్, తర్వాత డిస్పాచ్ వరకు వాటిని పక్కన పెడతారనమాట. నెక్స్ట్ మిస్సెంట్ అండ్ మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్ 57 క్లాజ్ 57. మిస్సెంట్ మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ మిస్సెంట్ ఆర్టికల్ ఈజ్ అన్ ఆర్టికల్ విచ్ హ్యాస్ బీన్ erroneously forwarded by an office to an office other than the office of destination or by route other than the prescribed one. చూడండి, ఈ మిస్ సెంట్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే, ఒక ఆర్టికల్ ఆఫీస్ ఆఫ్ డెలివరీకి పంపించకుండా, దాని డెస్టినేషన్కి పంపించకుండా వేరొక ప్లేస్కి ట్రాన్జిట్లో పంపించడాన్ని మిస్ సెంట్ ఆర్టికల్స్ అంటారు. ఎరానిమస్లీ అనుకోకుండా ఎరానిమస్లీగా ఫార్వర్డ్ చేస్తారనమాట. అదర్ దెన్ ద ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్ కాకుండా వేరే ఆఫీస్కి పంపితే దాన్ని మిస్ సెంట్ ఆర్టికల్ అంటారు. అలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు మిస్ సెంట్ అని రాసి మళ్ళీ ఏ అడ్రస్కి వెళ్ళాలో ఆ అడ్రస్కి వేస్తే సరిపోతుంది. అదర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ వన్, వెళ్ళవలసిన ప్లేస్కి కాకుండా వేరే మిస్ సెంట్ ఆర్టికల్స్ అంటే. మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటే ఈజ్ ఎ వర్నాక్యులర్ ఆర్టికల్స్ అండ్ విచ్ ద ఇన్కరెక్ట్ డెస్టినేషన్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ బై ద ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్. ఎక్కడైతే పోస్ట్ చేస్తారో ఆ పోస్ట్ చేసిన చోట ఇన్కరెక్ట్ డెస్టినేషన్ అడ్రస్ రాస్తారనమాట. అంటే వెళ్ళవలసిన ప్లేస్కి కాకుండా వేరే ప్లేస్ అడ్రస్ రాస్తే వాటిని వర్నాక్యులర్ ఆర్టికల్స్ అంటారు. అటువంటి వాటిని మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటారు. మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్ అంటే అడ్రస్ అనేది అడ్రస్ నేమ్ అనేది తప్పుగా రాస్తారనమాట. అటువంటి ఆర్టికల్స్ మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్. నెక్స్ట్ 57A ట్రైల్ కార్డ్స్ ఒకసారి చూద్దాం. ట్రైల్ కార్డ్స్ ఆర్ సర్వీస్ పోస్ట్ కార్డ్స్ M26A. ట్రైల్ కార్డ్స్ అనేవి M26A ఫామ్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ట్రైల్ కార్డ్స్ అంటే సర్వీస్ పోస్ట్ కార్డ్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ట్రైల్ కార్డ్స్ అనేవి సర్వీస్ పోస్ట్ కార్డ్స్ విచ్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెయిల్ రూట్స్ ఆర్ క్యాజ్ ఆఫ్ డిటెన్షన్ టు ఆర్టికల్స్. ఈ ట్రైల్ కార్డ్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే, ఆల్టర్నేటివ్ మెయిల్ రూట్, రిలేటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెయిల్ రూట్స్. మనకి ఈ ట్రయల్ కార్డ్స్ యూజ్ చేసి ఏ రూట్లో ఒక ఆర్టికల్ని పంపిస్తే స్పీడ్గా వెళ్తుంది అనేది టెస్ట్ చేయడం కోసం ఈ యొక్క ట్రయల్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇవి సర్వీస్ పోస్ట్ కార్డ్స్ M26A ఫామ్లో ఉంటాయి. ఆల్టర్నేటివ్ రూట్స్ అనేవి కనిపెట్టడం కోసం. ఇంకో చూడండి, ఏ ట్రయల్ కార్డ్స్ కంటైన్స్ ద ఫాలోయింగ్ ప్రింటెడ్ కాలమ్స్. ఈ ట్రయల్ కార్డ్స్ మీద బ్యాక్ సైడ్ ఏమేమి ఉంటాయంటే, సోర్స్ ఆఫ్ ది రిసిప్ట్, అది ఎక్కడి నుంచి వచ్చిందనే సోర్స్ ఉంటాయి. అలాగే రిమార్క్స్ అండ్ మిస్కనెక్షన్, ఏమైనా రాస్తే రాయొచ్చు అనమాట. మేనర్ ఆఫ్ డిస్పోజల్, ఎప్పుడు ఎలా డిస్పోజ్ చేస్తున్నాం అనేది, ఆర్డినరీగా లేకపోతే రిజిస్టరా అనేది ఉంటుంది. డే స్టాంప్ ఆఫ్ ది ఆఫీస్ ఆర్ సెక్షన్, ఎక్కడికైతే అడ్రస్ చేశారో ఆ అడ్రస్కి సంబంధించిన డే స్టాంపు, అలాగే సెక్షన్కి లేదా ఆఫీస్కి సంబంధించిన డే స్టాంప్కి సంబంధించి ఉంటుంది ఒక కాలము. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది అడ్సోర్టింగ్ అసిస్టెంట్, సిగ్నేచర్ చేయడానికి ఉంటుంది. అలాగే పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్ మాస్టర్, సూపర్వైజర్ ఎవరైతే వాళ్ళకి అడ్రస్ చేసినప్పుడు వాళ్ళు సైన్ చేయడానికి అదొక కాలం ఉంటుంది. ఆల్ దీస్ కాలమ్స్ షుడ్ బి కేర్ఫుల్లీ ఫిల్డ్ బై ది head sorting assistant, the postmaster, supervisor of each office section handling the card, and on reaching the destination the postmaster should also note the date and hour of the mail conveying the card and the date hour of delivery on the card before the same is returned in the service cover to the office by whom it was issued. చూడండి, ఈ ట్రయల్ కార్డ్స్ అనేవి సర్వీస్ పోస్ట్ కార్డ్స్ అని చూసాం. ఇవి ఆల్టర్నేటివ్ రూట్స్ కనుక్కోవడం కోసం ఈ సర్వీస్ పోస్ట్ కార్డ్స్ అనేది పోస్ట్ చేస్తారు. ఇక్కడ ఏమేమంటే సోర్స్ ఆఫ్ రిసిప్ట్ ఉంటుంది. ఆ సర్వీస్ పోస్ట్ కార్డ్స్ మీద ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే, రిమార్క్స్, మిస్కనెక్షన్, సోర్స్ ఆఫ్ రిసిప్ట్, అలాగే మేనర్ ఆఫ్ డిస్పోజల్, డే స్టాంపు,
ఆఫ్ ది ఆఫీస్ ఆర్ సెక్షన్, సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మాస్టర్, సూపర్వైజర్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ పోస్ట్ మాస్టర్ అది ఎవరికైతే అడ్రస్ చేయబడిందో ఆ పోస్ట్ మాస్టర్ కానీ, హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ కానీ, సూపర్వైజర్ కానీ దాన్ని కేర్ఫుల్గా చదివి ఆ తర్వాత దాని మీద డేట్ స్టాంపు, నేమ్ స్టాంప్ వేసి ఏ టైంకి డెలివరీ అయింది ఆ టైం కూడా నోట్ చేసి నెక్స్ట్ మెయిల్లో దాన్ని డిస్పాచ్ చేయాలి. నెక్స్ట్, ద కార్డ్ షుడ్ బి ఫార్వర్డ్ బై ద రూట్ ఇఫ్ ఎనీ మార్క్డ్ దేర్ ఇన్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ స్టేషన్ బండిల్. ఒకవేళ ఇది కనుక ఈ ట్రయల్ కార్డ్స్లో కానీ ఏదన్నా రూట్ పలానా రూట్లో వెళ్ళాలి అని మార్క్ చేస్తే కనుక ఆ రూట్లోనే పంపించాలి, అంతేగాని వీటిని ఆర్డినరీ లెటర్స్ కదా అని ఏ స్టేషన్ బండిల్లోనూ కూడా ఇంక్లూడ్ చేయకూడదు. థ్యాంక్ యూ.